మత్తయి సువార్త 5వ అధ్యాయము 28వ వచనం. ఒక స్త్రీని మోహపు చూపుతో చూచి ప్రతివాడు అప్పుడే తన హృదయమందు ఆమెతో వ్యభిచారం చేసినవాడగును. అది ఇది ప్రతి మగోళ్ళలో ఉంటది. ఏ ఆశ? నేత్రాశ. దేవుడు చెప్తున్నాడు, ఎప్పుడైతేనంట మనం ఆ మోహపు చూపు మనలోకి వచ్చిందో అప్పుడే మనం వ్యభిచరించినాం, తప్పు చేసినాం. నేత్రాశ ఇంకా చాలా రకాలు ఉన్నాయి. ఏదో ఇంటికి వెళ్తాం, కొంతమంది ఆడరు ఆ ఇంట్లో కబోర్డ్లో మంచిగా ఏదో కనపడతారు, సెలవు రాయేసి నేత్రాశ. అడుగులోడు ఏం జరిగింది? మనకు కూడా ఈ లోకంలో కొన్ని చూసేటప్పుడు ఆశ కలుగుతుంటది, ఉంటావు కదా. నేత్రాశ చేయలేదు. ఇప్పుడు సపోజ్ తేజస్విని నెక్లెస్ వేసుకొని వచ్చింది. అది చూడగానే పక్కన ఉన్న ఎవరు సపోజ్ నౌకరత్నం ఉంది, తేజస్విని నెక్లెస్ చూడగానే నీకు ఏమనుకుంటుందమ్మా? నాకు కూడా అనిపిస్తుంది కదా. ఇప్పుడు నాకంటే ఎవరైనా మంచి బట్టలు వేసుకొచ్చాడు అనుకో, పలానా మంచి సంత వేసుకొచ్చాడు అనుకో, అలా సంత కావాలనుకుంటాం అనుకోమా. ఏ సార్ కావాలనుకుంటే మంచిదే, కానీ పుట్టేయాలనుకుంటేనే మనందరికీ ఉంది. ఇవన్నీ కూడా నేత్రాశ. ఓకేనా? ఇంకా చివరిగా చూస్తే జీవపు అంటే ఏంటో ఇది చెప్పండి. నాకు వెళ్ళిపోతాం ముందుకి. టైం ఎంత అవుతుంది? జీవపు అంటే నాగలక్ష్మి జీవపు డంబం అంటే డంబపు మాటలు వాగేవాళ్ళు. జీవపు డంబం అంటే ఏంటి? అదొక ఎండమావి. 5 సంవత్సరాలు సేవ చేస్తున్నాడు, తనలో అడ్డానికి వస్తే జీవపు డంబం ఉండకూడదు. ఇలా మన తెలిసినా ఏం తెలిసినా మన ఏంటంటే మనం తెలియటప్పటికి డామం వచ్చేసి డంబపు మాటలు ఉంటాయి. డాంబీకం. దుప్పిని బట్టి మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే, దుప్పి ఎలాగైతే ఎండమావులు చూసి మోసపోయిందో నువ్వు కూడా వీటిని చూసి మోసపోవద్దు. దుప్పుని చూసి ఇంకో మంచి విషయం ఏం చేసుకోవచ్చంటే, ఎక్కడ దాక్కుంది? నీటి వాగులో దాక్కుంది. నువ్వు వాక్యం అనే నీటి వాగులో దాక్కుతావు, నువ్వు కాపాడబడతావు.